కార్తీక దీపం మే 29th ఎపిసోడ్లో శివనారాయణ ఇంటికి సూరజ్ రావడంతో కార్తీక దీపం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సూరజ్ రావడంతో జ్యో తప్పించుకోలేకపోయింది. ఇది అన్యాయం, అడ్డుకునేవారే లేరా? ఈ మాజీ మిస్ హైదరాబాద్ పొగరు ఇంకా తగ్గలేదా? ఇంకా నయం బ్రో, కారుతో నీ స్టాల్ను గుద్దలేదు. ఆవిడకు ఇలాంటివి అలవాటే. ఈ డబ్బు ఉన్న పిల్లలంతా ఇంతే, పేదవాళ్ళను బ్రతకనివ్వరు. పేరెంట్స్ గాలి కొదిలేసినట్లున్నారు అంటూ కార్తీక్ కామెంట్స్ చదువుతాడు. బాబు, అందులో నీ పరువు పోయిందేముంది? అందరూ నీకు అనుకూలంగానే మాట్లాడారు కదా అంటుంది పారిజాతం. బ్రదర్, ఆ కింద ఉన్న కామెంట్స్ కూడా చదవండి అంటాడు సూరజ్. వీడు ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో కల్తీ ఫుడ్ అమ్ముతున్నట్లున్నాడు, వీడి దగ్గర ఎవరు కొనకండి అంటూ మరో కామెంట్ చదువుతాడు కార్తీక్. ఇప్పుడు అర్థమైందా మేడం నా ఆవేదన ఏంటో? నేను ఎంత కష్టపడి క్వాలిటీ ఫుడ్ను అంతే క్వాలిటీగా జనాలకు సప్లై చేస్తుంటే జోష్ణ గారు చేసిన పనికి నేను దుకాణం మూసుకోవాల్సి వచ్చింది. మేడం గారు చేసిన ఒక్క ఫోన్ కాల్ ఖరీద్ ఒక ఫుట్పాత్ వెండర్ జీవితం, జనంలో సంపాదించుకున్న నమ్మకం. నాకు న్యాయం కావాలి, సరైన సమాధానం కావాలి, జరిగిన దానికి నష్టపరిహారం కావాలి. తప్పు ఎవరు చేసినా శిక్షిస్తా అన్నారు కదా, మీ మాట నిలబెట్టుకోండి, మీ పెద్దరికాన్ని కాపాడుకోండి అంటాడు సూరజ్. బ్రదర్, అన్నీ ఇప్పటికిప్పుడు అంటే అంటాడు కార్తీక్. ఓకే బ్రదర్, ఈవినింగ్ వరకు టైం ఇస్తాను, ఈలోపు మీకు మీరే కాల్ చేసి నాకు నష్టపరిహారం ఇప్పించండి. ఉంటానండి, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్. తాత, వాడి మాటలు నమ్మకండి తాత. బావ ఎప్పుడూ బయటి వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు, అది ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ సూరజ్ లాంటి వీధి గుండాలను మనం ఎంకరేజ్ చేస్తే రోజుకొకడు ఇంటికి వచ్చి ఇలాగే గొడవ చేస్తాడు. అసలు వాడొక వేస్ట్ ఫెలో తాత, అసలు వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ తాత అంటుంది జ్యోష్ణ. శివనారాయణ మౌనంగా ఉండిపోతాడు. గదిలో జ్యోష్ణ పారిజాతం ఇద్దరు సూరజ్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటారు. నువ్వు అర్జెంటుగా తట్టబుట్ట సర్దుకుని నీ ప్రపంచ యాత్రకు పోవే అంటుంది పారిజాతం. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు గ్రాని అంటుంది జ్యోష్ణ ధీమాగా. నీదే తప్పు లేకపోతే వాడు ఇల్లు వెతుక్కుంటూ ఎలా వస్తాడు అంటారు పారిజాతం. వాడొక వేస్ట్ ఫెలో అంటుంది జ్యోష్ణ. ఈ మాట వాడికంటే బాగా నీకే సూట్ అయ్యేలా ఉంది, అరవకు, మండుతుంది ఇక్కడ. దారిని పోయే దరిద్రాలన్నీ ఇంటి మీదకు తీసుకొస్తున్నావెందుకు? వాడు ఎవడైనా కానీ నువ్వు గొడవ పడ్డం అవసరమా? ఎప్పుడో ఏదో ఒక పెంట. అయితే దీపతో, కార్తీక్ గడితో, లేదంటే ఆ వైరాగాడితో. ఇప్పుడు వాడు కూడా లేడు కాబట్టి గొడవలు పెట్టుకోవడానికి వేరొకడు అంటుంది పారిజాతం. నాకు గొడవలు పెట్టుకోవడం తప్ప వేరొక పని లేదనుకుంటున్నావా అంటుంది జ్యోష్ని. చూస్తుంటే అలాగే కనిపిస్తుంది, సైకోలా తయారయ్యావు. నేనొకదాన్ని మిగిలిపోయినట్లున్నాను, నాతో కూడా గొడవ పెట్టుకో రా అంటూ అరుస్తుంది పారిజాతం. అర్రే, మతిలేని దానిలా మాట్లాడుకు గ్రాని. ఆ సూరజ్ గాడు పెద్ద ఈగోయిస్ట్. వాడిది ప్లాట్ఫామ్ బ్రతికే అయినా మాటలు మాత్రం మీర్జాపూర్ జమీందార్లా ఉంటాయి. అలాంటి నేల టికెట్ గడికి మనలాంటి డబ్బు కన్న వాళ్ళంటే ఈర్ష్య. మనం ఖరీదైన జీవితాన్ని బ్రతుకుతా ఉంటే చూసి ఓర్వలేడు, కడుపు మండుతుంది. ఆ కడుపు మంటతోనే నాతో గొడవ పెట్టుకున్నాడు అంటుంది జ్యోష్ణ. మనం గాజులాంటి వాళ్ళం, ఎవరు రాయి విసిరినా పగిలేది మన అర్థమే అంటుంది పారిజాతం. ఈసారి పగిలేది వాడి అర్థమే అంటుంది జ్యోష్ణ. మీ తాత పిలుస్తున్నాడు, ఆ సూరజ్ గాడి గురించి అయి ఉంటుంది. నా మాట విని సారీ చెప్పవే అంటూ జ్యోష్ణను బ్రతిమాలుతుంది పారిజాతం. ఆ పని నేను చచ్చినా చెయ్యను అని చెప్పి వెళ్ళిపోతుంది జ్యోష్ణ. వెనకే కంగారుగా పారిజాతం పరిగెడుతుంది. హలో శివన్నారాయణ, దశరథ అందరూ కూర్చుంటారు. ఏంటి తాత పిలిచావంటుంది జ్యోష్ణ. ఏం జరిగిందో మాకు అర్థమైంది, అసలు ఎందుకు జరిగిందో మాకు అర్థం కాలేదు అంటాడు శివనారాయణ. నీకు ఆ ఫుట్పాత్ వెండర్కు గొడవ ఏంటి? అతడు స్టాల్ నువ్వు ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతాడు దశరథ. అసలు వాడొక వేస్ట్ ఫెలో డాడీ, వాడి మాటలు సీరియస్గా తీసుకుంటారేంటి అంటుంది జ్యోష్ణ. వీడియోస్తో సహా అంతా క్లారిటీగా చూపిస్తుంటే సీరియస్గా తీసుకోవద్దు అంటావేంటి అంటుంది కాంచన. మనం ఉన్నది ఏఐ టెక్నాలజీలో, అలాంటివి నాకు ఫేవర్గా 100 చూపిస్తాను, నువ్వు నమ్ముతావా అంటుంది జ్యోష్ణ. ఏంటి 100 చూపించేది? తప్పు నీదే అని మీ బావే సాక్ష్యం చెప్పాడు కదా అంటుంది సుమిత్ర. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్లుగా ఉంది మమ్మీ అంటుంది జ్యోష్ణ. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే లోకం చూడలేదన్నట్లే ఉంది పెద్ద మేడం గారు. నువ్వు చేసిన పని వీడియోతో సహా బయటపడిన తర్వాత ఇంకా ఎందుకు నిజం ఒప్పుకోకుండా తప్పించుకోవాలని చూస్తావు అంటాడు కార్తీక్. మీ ఆవిడను సీఈఓను చేయడానికి నా మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు బావా అంటుంది జ్యోష్ణ. గెలవడానికి అడ్డదారులు తొక్కాల్సిన అవసరం మాకు లేదు అంటుంది దీప. అది కాదు దీప, ఏదైనా చిన్న తప్పు జరిగిందనుకో బయట వాళ్ళ ముందు మన వాళ్ళని తక్కువ చేయకూడదు కదా అంటుంది పారిజాతం. అసలు ఏం జరిగిందో తెలిస్తే కదా తప్పు ఎవరిదో అనడానికి. అసలు ఆ అబ్బాయి జ్యోష్ణకు ఎలా తెలుసు? ఎందుకు తన ఫుడ్ స్టాల్ను పాడు చేయాలనుకుంది అంటాడు శివనారాయణ. ఈగో సార్, ఈగో క్లాష్. అవును సార్ అంటాడు కార్తీక్. అంటే ఇద్దరి మధ్య ఏం జరిగిందో నీకు తెలుసా అంటాడు శివనారాయణ. వాడికి తెలియని కథలు ఏముంటాయి చెప్పండి, ప్రతి ఒక్కరి కథలో వీడుంటాడు అంటుంది పారిజాతం. నీ జేబులో ఉన్న పెన్ను ఇటివు తాత, కాసేపు నన్ను బయటకు వ్యక్తిని అనుకో. ఈ పెన్ను నాకు కావాలి, ఎంతకిస్తావు అంటాడు కార్తీక్. నేనెందుకు ఇస్తాను, అది నా పెన్ను, నీకు నచ్చితే అయితే
వేరేది కొనుక్కో అంటాడు శివనారాయణ. నాకు నచ్చింది 10,000 ఇస్తాను అంటూ ఇదే తాత సూరజ్కు జోష్నకు మధ్య గొడవ. నేను సూరజ్, నువ్వు జోష్న. షాపులో సూరజ్ కొనుక్కున్న బొమ్మ కావాలని పట్టుబట్టింది. నీకెందుకు మేడం పక్కోళ్ళ వస్తువుల మీద అంత మోజు? ఆ రోజు అలా మొదలైన పెద్ద గొడవ మేడం గారు మర్చిపోలేదు. అతని మీద అవకాశం దొరికినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంది. కారులో ఎక్కించుకొని రాంగ్ ప్లేస్లో వదిలిపెట్టింది. మీరు పగ తీర్చుకోవాలనుకుంటే అతను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ వాళ్లకు కాల్ చేసి స్టాల్ తీయించింది. టాయ్ షాపులో బొమ్మతో మొదలైన గొడవ ఇంట్లో పంచాయతీ వరకు వచ్చింది అంటాడు కార్తిక్. వచ్చింది కాదు, తెచ్చాడు. దీనికి నా తప్పేమీ లేదు అంటుంది జోష్న పొగరుగా. ఆపవే, నోరుంది కదా అని ఏది పడితే అది వాగొద్దు. తప్పు నీదే అని స్పష్టంగా అర్థమవుతుంది. నీకెందుకే అంత ఈగో? నువ్వు అడిగింది అందరూ ఇచ్చేయాలా? ఇవ్వకపోతే పగ సాధిస్తావా? మామయ్య గారు, తప్పు దీనిదే అని అర్థమైంది కదా. ఇంకా మీరే సరిచేయండి అంటుంది సుమిత్ర. కార్తీక్ సూరజ్ను రమ్మను. జోష్న, నువ్వు పైకి వెళ్ళు. మన పరువు బయట వాళ్ళు తీయడం లేదు, ఇంట్లో వాళ్ళే తీస్తున్నారు. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచకపోవడం కూడా నేరమే అని ఇప్పుడే అర్థమవుతుంది అంటాడు శివనారాయణ. ఈ దరిద్రపు దీప ఎప్పుడూ ఏదో ఒక పెంట తీసుకొచ్చి మా నెత్తని వేస్తుంది అంటూ కోపంతో రగిలిపోతుంది పారిజాతం. గదిలో కోపంతో రగిలిపోతున్న జోష్న దగ్గరకు వస్తుంది దీప. ఎందుకొచ్చావు? నా మీద తల ఎగరేసుకొని తిరుగుతున్నావు కదా. నీకు తగిన శాస్త్రి జరిగిందని చెప్పడానికి వచ్చావా, లేదా నా పతనం మొదలైందని చెప్పడానికి వచ్చావా అంటుంది జోష్న. నువ్వు చేసే పనులకు నేను బాధపడుతున్నాను. పర్వాలేదు, నువ్వు చేసే పనులకు మా బావ బాధపడుతున్నాడు. అది కూడా కొంచెం తట్టుకోలేని విషయమే అయినా పర్లేదు. కానీ ఇప్పుడు నువ్వు చేసే పనులకు నా కుటుంబం బాధపడుతోంది. ఇది సరేలే, సరిపెట్టుకునే విషయం కాదు. జోష్న, కాళ్ళు పట్టుకో. నీ విషయంలో నేను చేసింది తప్పు అని ఆ సూరజ్ కాళ్ళు పట్టుకో అంటుంది జోష్న. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటుంది జోష్న. ఒక పొగరుబోతుతో మాట్లాడుతున్నాను, ఒక అహంకారితో మాట్లాడుతున్నాను అంటుంది దీప. అలాగే నీకంటే గొప్పతనితో మాట్లాడుతున్నావు అంటుంది జోష్న పొగరుగా. నువ్వు ఎందులో గొప్పే చెప్పు? జనాలను ఏడిపించడంలోనా, పెంచిన కుటుంబాన్ని బాధపెట్టడంలోనా? చెప్పే, నువ్వెందులో గొప్ప అంటుంది దీప. అసలు నీకెందుకు నచ్చట్లేదో చెప్పు అని అడుగుతుంది జోష్న. నువ్వు ఒక పద్ధతి తెలియని మనిషివి అంటుంది దీప. ఆ సూరజ్ గాడు నాకు అందుకే నచ్చట్లేదు. వాడికి బాగా పొగరు. ఆ పొగరు నా మీద చూపిస్తున్నాడు అంటుంది జోష్న. జరిగింది విన్నాక మీ ఇద్దరిలో ఎవరికి పొగరో అర్థమవుతుంది అంటుంది దీప. వాడు పద్ధతిగా మాట్లాడితే వాడేదో ఉత్తముడు అనుకుంటున్నావేమో. అంతలేదమ్మా, వాడొక శాడిస్ట్. నన్ను అర్ధరాత్రి రోడ్డు మీద నడిపించాడు. నాకేదైనా అయ్యుంటే ఇవేమీ కనిపించవు మీకు అంటుంది జోష్న. నువ్వే వెళ్ళి అనవసరంగా సూరజ్తో గొడవ పెట్టుకున్నావంటుంది దీప. నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అంటుంది జోష్న. నా భర్త మంచివాడు కాబట్టి నువ్వెన్ని తప్పులు చేసినా ఒప్పుకున్నాడు. నిన్ను మారమని మందలించాడు. కానీ సూరజ్ మా బావలాగా అంత ఓర్పు సహనం ఉన్న మనిషి కాదు. నువ్వు వీలైనంత త్వరగా వెళ్ళి సూరజ్కు సారీ చెప్పకపోతే వాడు నీ జుట్టు పట్టుకుని నిలబడి కాళ్ళ మీద పడేలా చేసుకుంటాడు అంటూ కౌంటర్ ఇస్తుంది దీప. నిలబడి కలలు కనుకు దీప. నా జుట్టు పట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదు. రాని, వాడితోనే తెలుసుకుంటాను. నాకు తగ్గాల్సిన అవసరం ఏంటి? ఏం జరిగినా ఫేస్ చేయడానికి రెడీ. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది జోష్న. సీన్ కట్ చేస్తే సూరజ్ని పిలిపిస్తాడు శివనారాయణ. పంచాయతీలో అంతా ఉంటారు. వినయంగా సూరజ్తో, తాత, నా మనవరాలికి నీకు మధ్య జరిగిన గొడవేంటో నా మనవడు మొత్తం చెప్పాడు. జరిగిన దానికి నువ్వు నష్టపరిహారం అడగడంలో తప్పేమీ లేదు. ఎంత కావాలని అడిగి నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. వచ్చి మర్యాదగా అడిగావు కాబట్టి నష్టపరిహారం కింద ఈ 5 లక్షలు తీసుకో. ఆ డబ్బులు తీసుకుని నువ్వు బయలుదేరొచ్చు. మరోసారి నా మనవరాలు నీ జోలికి రాకుండా నేను చూస్తాను. నీకు జరిగిన నష్టం కంటే నేను ఇచ్చే పరిహారం ఎక్కువనా? పర్లేదు, తీసుకో అంటాడు శివనారాయణ. ఇది సరిపోదు సార్ అని సూరజ్ అనడంతో అందరూ షాక్ అవుతారు. చెప్పాను కదా, ఇతను డబ్బు మనిషి అని. ఇలాంటి వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా దొరికిందంతా దండుకోవాలి అనుకుంటారు అంటుంది జోష్న. మేడం గారు, అన్ని కేసులు మనమే వాదిస్తే ఎలా? పాపం ఆయన్ను కూడా మాట్లాడనివ్వండి. ఇచ్చింది సరిపోదు అంటున్నాడు కదా అంటాడు కార్తీక్. నాకు జరిగిన నష్టానికి పరిహారం కావాలి. నాకు డబ్బులు అవసరం లేదు సార్. మీ నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు. నేను నష్టపోయిన డబ్బు కంటే నేను నష్టపోయిన మర్యాదే ఎక్కువ. నేను నష్టపోయిన మర్యాదను నాకు ఇప్పించండి అంటాడు సూరజ్. డబ్బులైతే ఇవ్వచ్చు, మర్యాదను ఎలా ఇస్తారయ్యా అంటుంది పారిజాతం. ఎలా అయితే పోగొట్టారో అలాగే ఇవ్వండి అంటాడు సూరజ్. నువ్వు భలే ఉన్నావు బ్రదర్. మర్యాద ఎలా తిరిగిస్తారు? అదేదో కాస్త వివరంగా అడుగు అంటాడు కార్తీక్. నేను గౌరవం సంపాదించుకున్న చోట గౌరవాన్ని కోల్పోయాను. నమ్మకాన్ని సంపాదించుకున్న చోట నమ్మకాన్ని కోల్పోయాను. నాకు గౌరవాన్ని, నమ్మకాన్ని, నా మర్యాదను తిరిగి ఇచ్చే చాలు. నాకు మీ నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు అంటాడు సూరజ్. అతను ఏం అడగాలి అనుకుంటున్నాడో నాకు అర్థమైంది గ్రాని. నా చేత సారీ చెప్పించుకోవాలి అనుకుంటున్నాడు. ఇంకా ఏంటి ఆలోచిస్తావు? సారీ కదా నీకు కావాల్సింది అంటుంది జోష్న. సారీ సరిపోదు మేడం, నాకు న్యాయం చేయండి అంటాడు సూరజ్. అప్పుడు కార్తీక్,
కావాలనే జోని ఇరికించడానికి డబ్బులు వద్దంటావు, సారీ సరిపోదంటావు. ఇంకేం కావాలి బ్రదర్? నీకు న్యాయం ఎలా చేయమంటావు చెప్పు? నువ్వు అడిగేది చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? సూరజ్ విషయంలో నేను తప్పు చేశాను అని మా జోష్న ఫ్లెక్సీ వేసి నీ షాప్ ముందు పెట్టమనేలా ఉన్నావే అంటాడు కార్తీక్. కార్తీక్ గారు చెప్పింది న్యాయంగానే ఉంది, అదే చేయించండి అంటాడు సూరజ్. బోడి జ్యూస్ షాప్ ముందు మన పిల్లది ఫ్లెక్సీ పెట్టడం ఏంటి? ఇంకా నయం, నష్టపరిహారంగా జోష్నని జ్యూసులు సర్వ్ చేయమనలేదు అంటుంది పారిజాతం. మీరు చెప్పింది న్యాయంగానే ఉంది. ఏ షాపు దగ్గర నా మర్యాద పోయిందో అక్కడే మేడం గారు ఫ్లెక్సీ పెట్టాలి. మేడం గారే 1 గంట నా షాపు దగ్గర నిలబడి సర్వ్ చేయాలి. నేను కోరుకుంటున్న నష్టపరిహారం ఇదే అంటాడు సూరజ్. దీంతో అందరూ షాక్ అవుతారు. దీనికి నేను ఒప్పుకోను అని అరుస్తుంది జోష్న. ఇక కార్తీక్ దీపలు నవ్వుకుంటారు. శివనారాయణ మాత్రం సూరజ్ తరపునే న్యాయం చెప్పేలా ఉండడంతో జో రగిలిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. అయితే కమింగ్ అప్ లో అసలు ట్విస్ట్ ఉంది. జో ఒప్పుకోను అంటున్నా తాత తీర్పు ఇస్తాడు. మీరు కోరినట్లే జరుగుతుంది బాబు అని సూరజ్ కి జియో ముందే చెబుతాడు. దాంతో కార్తీక్, దీంట్లో ఒప్పుకోవడానికి ఏముంది పెద్ద మేడం గారు, నీ ఫ్లెక్సీలు పెట్టామనుకో సమాజ సేవ కోసం మాజీ మేడం గారు అంటూ సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది అంటాడు. ఇక ఫైనల్ గా తాత సూరజ్ చెప్పినట్లు చేయండి అంటాడు. సీన్ కట్ చేస్తే జోని నిలబెట్టి రకరకాల పోజులు చెబుతూ బలవంతంగానే ఫ్లెక్సీల కోసం ఫొటోస్ తీస్తాడు కార్తీక్. పారు కూడా పక్కనే ఉంటుంది. జో పారులు ఆ పరిస్థితికి రగిలిపోతూ ఉంటారు. కానీ తప్పని పరిస్థితిలో జో తాత ఆర్డర్ ప్రకారం ఫొటోస్కి స్టిల్స్ ఇస్తుంది. ఇక సూరజ్ అప్పుడే కార్తీక్ దగ్గరకు వచ్చి జోని చూసి నవ్వుతూ మార్నింగ్ స్టాల్ దగ్గరకు మేడం గారిని తీసుకుని వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్. మొత్తానికి జోకి మామూలు దెబ్బ తగలేదుగా. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.